అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి దుబాయ్ కరెన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు దుబాయ్ కరెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే వాల్యూ ఎంత ఉంటుంది అనే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి దుబాయ్ కరెన్సీ. యుఏఈలో కరెన్సీని ఏఈడీస్ అంటారు. ఏఈడీస్ అంటే అరబ్ ఎమిరతీ దిరామ్స్. ఏఈడీస్ అంటారు, అలాగే దిరామ్స్ అని కూడా అంటారు షార్ట్ కట్ లో. సో ఫస్ట్ దిరామ్స్ లో కాయిన్స్ చూసుకుంటే కాయిన్స్ అనేవి 3 డినామినేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. కాయిన్స్ లో ఫస్ట్ వచ్చేసి 1 దిరామ్ కాయిన్ ఇలా ఉంటుంది. 1 దిరామ్ కాయిన్ 1 దిరామ్ అని అరబీలో టెక్స్ట్ ఉంటుంది అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని కింద ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది, పైన అరబీలో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది డల్లాస్ అంటారు, అంటే అరబిక్ కాఫీ పాట్, ట్రెడిషనల్ కాఫీ పాట్. అండ్ కింద ఇయర్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, అది కూడా అరబీలోనే ఉంటుంది. సో ఇది 1 దిరామ్ కాయిన్. ఈ 1 దిరామ్ వచ్చేసి మన ఇండియన్ మనీ ఎక్స్చేంజ్ లో మనకి 20 రూపీస్ పడుతుంది ఆల్మోస్ట్. అంటే ప్రెసెంట్ అయితే 19.9 సంథింగ్ అలా ఉంది. ఇది ఎప్పటికప్పుడు వాల్యూ మారుతూ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 20 రూపీస్ వేసుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ లో. సో దీని వాల్యూ వచ్చేసి మన మనీలో 20 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ కాయిన్స్ లో ఇంకొకటి చూసుకుంటే 50 ఫిల్స్. ఫిల్స్ అంటే పైసలు అని, మనకి 50 పైసలు ఎలా ఉంటుందో అలాగే ఇది 50 ఫిల్స్. సారీ, ఇది కూడా అరబీ న్యూమరికలే ఉంటుంది. 50 ఫిల్స్ అని కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. ఇది ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఆయిల్ డెరిక్స్, అంటే మెషినరీ, పెట్రోల్ పంప్ చేయడానికి యూజ్ చేసే మెషినరీ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇయర్ ఆఫ్ మేకింగ్, అది కూడా అరబీలోనే ఉంటుంది. సో ఈ 50 ఫిల్స్ మన ఇండియన్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకుంటే 10 రూపీస్. 1 దిరామ్ వచ్చేసి 20 రూపీస్ అండ్ 50 ఫిల్స్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ కాయిన్స్ లో ఇంకో లాస్ట్ వన్ వచ్చేసి 25 ఫిల్స్, అంటే 25 పైసల్ లాగా. మనకైతే వాడుకలో లేవు, బట్ ఇక్కడ 25 ఫిల్స్ అనేది ఇంకా వాడుతున్నారు, యూసేజ్ లోనే ఉంది. సో ఫ్రంట్ వచ్చేసి 25 ఫిల్స్ అని అరబీలో ఉంటుంది అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గెజిల్ ఉంటుంది, ఇది అరబిక్ డీర్, కింద ఇయర్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. సో ఈ 25 ఫిల్స్ వాల్యూ వచ్చేసి మన మనీ ఎక్స్చేంజ్ లో మనకి 5 రూపీస్ పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. మనం ఏ రోజైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు వాల్యూ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ 25 ఫిల్స్ వచ్చేసి మనకి 5 రూపీస్ తో ఈక్వల్ అనమాట. సో ఇవి కాయిన్స్. ఈ 3 కాయిన్స్ ఉన్నాయి ప్రెసెంట్ డినామినేషన్స్. $1 dirham, 50 ఫిల్స్ అండ్ 25 ఫిల్స్. ఇవి దిరామ్స్ లో ఉన్న కాయిన్స్. అండ్ నెక్స్ట్ అన్ని నోట్స్ ఉంటాయి. నోట్స్ వచ్చేసి ప్రెసెంట్ 8 డినామినేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి 5 దిరామ్స్, 5 దిరామ్ నోట్. ఇది ఫ్రంట్. ఫ్రంట్ వచ్చేసి అంతా అరబీ టెక్స్టే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి షార్జా సెంట్రల్ సూక్. సూక్ అంటే మార్కెట్. సో ఫ్రంట్ అంతా అరబీ టెక్స్టే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 5 దిరామ్స్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఈ పిక్చర్ కూడా షార్జాలో వన్ ఆఫ్ ద టౌన్. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ ఒక ఫాల్కన్ సింబల్ ఉంటుంది. ఇది 5 దిరామ్స్ నోట్. ఈ 5 దిరామ్స్ మన ఇండియన్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి 100 రూపీస్ ఉంటుంది. 5 into 20 రూపీస్, సో 100 రూపీస్ ఉంటుంది దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 దిరామ్స్ నోట్. 10 దిరామ్స్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ అంతా అరబీ టెక్స్టే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వెపన్ ఉంటుంది, ఖాంజర్ అని, అండ్ మొత్తం అరబీ టెక్స్ట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 10 దిరామ్స్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది అండ్ బ్యాంక్ నేమ్ ఉంటుంది
అండ్ 10 అనే న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పామ్ ట్రీస్ అండ్ ఒక ఫామ్ ఉంది అలాగా, అండ్ ఫాల్కన్ సింబల్. సో ఈ 10 dirhams వాల్యూ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే 200 రూపీస్ ఉంటుంది. 10 into 20 ఆల్మోస్ట్ 200 రూపీస్. సో దీని వాల్యూ వచ్చేసి మన కరెన్సీలో 200 రూపీస్. అండ్ నెక్స్ట్ నోట్ వచ్చేసి 20 dirhams. ఇది 20 dirhams ఫ్రంట్ వ్యూ, మొత్తం అరబీలోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుబాయ్ గోల్ఫ్ అండ్ యాచ్ క్లబ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 20 dirhams అని న్యూమరికల్ ఉంటుంది, అండ్ 20 dirhams అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఒక సెయిలింగ్ బోట్ ఉంది. ఇది 20 dirhams నోట్. ఈ 20 dirhams మన ఇండియన్ కరెన్సీలో 20 into 20 చూసుకుంటే 400 రూపీస్ ఉంటుంది. మనకి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రతి నోట్ మీద ఉంటుంది, కాయిన్స్ మీద ఉండదు, మనం అది చూసుకోవాలి. బట్ నోట్స్ విషయానికి వస్తే ప్రతి నోట్ మీద 10 అయితే 10, 5 అయితే 5, 20 అయితే 20 అని ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది 20 dirhams నోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 dirhams నోట్. ఇది 50 dirhams ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఆరిక్స్ అనే ఒక యాంటిలోప్ ఉంటుంది ఇది, అండ్ మొత్తం అరబీ టెక్స్ట్ ఉంటుంది ఫ్రంట్ అంతా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50 dirhams అని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అల్ జహ్లాలి ఫోర్ట్, అలైన్ ఫోర్ట్ అని కూడా అంటారు. అండ్ ఒక ఫాల్కన్ సింబల్ ఉంటుంది. సో ఇది 50 dirhams నోట్. ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చూసుకుంటే 1000 రూపీస్ ఉంటుంది. 50 into 20 dirhams, 20 రూపీస్. సో మొత్తం 1000 రూపీస్ ఉంటుంది దీని వాల్యూ. ఇది 50 dirhams నోట్. నెక్స్ట్ నోట్ వచ్చేసి 100 dirhams నోట్. ఇది 100 dirhams. ఫ్రంట్ వచ్చేసి అల్ ఫహీదీ ఫోర్ట్ ఉంటుంది. ఇది ఒక ఓల్డ్ ఫోర్ట్ అండ్ అరబీ టెక్స్ట్ ఉంటుంది 100 dirhams అని. అండ్ బ్యాంక్ నేమ్ అని కూడా అరబీ టెక్స్ట్ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంటుంది. అండ్ కింద అంతా ఇయర్ ఆఫ్ మేకింగ్ అండ్ అరబీ టెక్స్ట్ అంతా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 100 dirhams అని ఉంటుంది. అండ్ ఒక ఫాల్కన్ సింబల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ నేమ్. సో ఇది 100 dirhams నోట్. దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో 2000 రూపీస్. 100 dirhams వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2000 రూపీస్ ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 dirhams నోట్. ఇది 200 dirhams నోట్. అరబీ టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జాయద్ స్పోర్ట్స్ సిటీ, అబుదాబిలో ఉంటుంది. ఇది జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఉంటుంది అబుదాబిలో. సో దాని పిక్చర్ ఇది. సో ఫ్రంట్ అంతా అరబిక్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 200 అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నేమ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ పిక్చర్ ఇది. సో ఇది బ్యాంక్ బిల్డింగ్, సెంట్రల్ బ్యాంక్ బిల్డింగ్ ఇది. అండ్ 200 అని న్యూమరికల్ ఉంటుంది. సో ఇది 200 dirhams. ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 4000 రూపీస్ ఉంటుంది. ఇది 200 dirhams నోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 500 dirhams నోట్. ఇది 500 dirhams నోట్. ఫ్రంట్ వచ్చేసి ఫాల్కన్ సింబల్ ఉంటుంది, సాకిర్ ఫాల్కన్ అని. అండ్ అరబీ టెక్స్ట్ ఉంటుంది.
అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 500 దిరమ్స్ అని టెక్స్ట్ ఉంటుంది. అండ్ జుమేరా మాస్క్, ఇది దుబాయ్ లో ఉంటుంది ఈ మాస్క్. ఇది 500 దిరమ్స్ నోట్. ఈ 500 దిరమ్స్ వచ్చేసి మనకి ఇండియన్ కరెన్సీలో 10,000 రూపీస్ ఉంటుంది. 500 దిరమ్స్ ఈక్వల్ టు 10,000 రూపీస్ దీని వాల్యూ. సో ఇది 500 దిరమ్స్ నోట్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 1000 దిరమ్స్ నోట్. ఇది ఫ్రంట్ వచ్చేసి కసర్ అల్ హసన్ ప్యాలెస్ అంటే వైట్ ఫోర్ట్ అని కూడా అంటారు దీన్ని. అండ్ అరబీ టెక్స్ట్ ఉంటుంది మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ ఏమో అబుదాబి స్కై లైన్. ఇది స్కై లైన్ వ్యూ ఇదంతా. అండ్ ఒక ఫాల్కన్ సింబల్ అండ్ 1000 రూపీస్ న్యూమరికల్ వాల్యూ అండ్ బ్యాంక్ నేమ్ అండ్ 1000 దిరామ్స్ అని ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. సో ఇది 1000 దిరామ్స్ నోట్. ఇది చాలా రేర్, అసలు చాలా రేర్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఏటీఎంస్ లో కూడా అంత త్వరగా దొరకదు ఇది. నాకైతే చాలా కష్టమే దొరికింది వీడియో కోసం. 1000 దిరామ్స్ నోట్ అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తూ ఉంటారు, చాలా మంది దగ్గర ఉండదు ఇది. సో ఈ 1000 దిరామ్స్ వాల్యూ వచ్చేసి మన కరెన్సీలో చూసుకుంటే 20,000 రూపీస్ ఉంటుంది. 1000 దిరామ్స్ ఈక్వల్ టు 20,000 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో ఇది 1000 దిరామ్స్. సో ఇవి నోట్స్ లో ఉన్న డినామినేషన్స్ టోటల్ 8 ఉన్నాయి. 5, 10, 20, 50, 100, 200, 500 అండ్ 1000 నోట్. ఇవి నోట్ డినామినేషన్స్ ఇన్ దిరామ్స్ లో. అండ్ 3 కాయిన్స్ ఉన్నాయి. 1 దిరామ్, 50 ఫిల్స్ అండ్ 25 ఫిల్స్. అండ్ ఇది దుబాయ్ కరెన్సీ గురించి ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.